నమస్తే, myself Sarasija. Welcome to Maitre News. ముందుగా హెడ్లైన్స్. అధునాతన ఉత్పత్తులతో మెరుగైన ఉపాధి, చేనేత సంఘాల ప్రతినిధులకు జౌళి శాఖ డైరెక్టర్ సూచనలు. ఓటరు జాబితాలో చేర్పులు మార్పులకు అవకాశం, ఎన్నికల అధికారులతో పరిశీలకుల సమావేశం. గృహలక్ష్మి పథకంపై కొనసాగుతున్న సర్వే, నివాసాల్లో విద్యుత్ మీటర్ రీడింగ్ పరిశీలన. ఇక వార్తల్లోని వివరాలు. చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు చేనేత జౌళి శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి. చిన్న సంఘాలకు టెస్కో ద్వారా నూలు సరఫరా చేయిస్తామని, సరికొత్త డిజైన్స్ పైన దృష్టిని సారించాలని కార్మికులకు సూచించారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కరీంనగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో చేనేత జౌళి శాఖ అధికారులు, సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి సమావేశం నిర్వహించారు ఆ శాఖ డైరెక్టర్ అలుగు వర్షిణి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షూటింగ్, టవల్స్, కార్పెట్, సాధారణ రకాలతో పాటు కొత్త ఉత్పత్తులు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కొత్త వెరైటీ డిజైన్ల రూపకల్పనకు శిక్షణ ఇచ్చి సహకారం అందిస్తామన్నారు. చిన్న తరహా చేనేత సంఘాలకు అవసరమైన సహకారాన్ని అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్డర్స్ ఇచ్చి తద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ఇవ్వడానికి జిల్లా సహకార బ్యాంకుల్లో గల అడ్డంకులను తొలగించి రుణ సదుపాయం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సదస్సులో టెస్కో జనరల్ మేనేజర్ ఎన్ వెంకటేశ్వరరావు, ఉప సంచాలకులు అశోక్రావు, టెస్కో టెక్నికల్ ఆఫీసర్ హిమజ్ కుమార్, డిఎంఓ వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు ఎస్ చరణ్, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆర్డర్స్, లోకల్ లెవెల్ ఏదైనా ప్రొక్యూర్మెంట్ ఆర్డర్స్ ఉంటే ఇవ్వండి అని మీరు మాట్లాడండి. అండ్ ఇక్కడ కూడా కాదు, మేడంకి బయట మేమందరం జనరల్ గా ఆఫీసెస్ బయట కూడా కొన్ని తిరుగుతూ ఉంటాము. సో మాకు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి కంపెనీస్ ఉంటాయి. అలాంటి కంపెనీస్ కూడా మీరు కల్పించడం అని అడగొచ్చు. సో అలాంటి మీరు కొంతమందిని కలిసి బయట రిప్రజెంటేటివ్ గా మీరు సొసైటీ నుంచి కూడా కొంచెం లివరీ మాత్రమే ఆధారపడకుండా, నేను వద్దు అని చెప్పలేదు, నా తెలుగు తప్పుగా అర్థం చేసుకోండి, వద్దు అని చెప్పలేదు, లివరీ మాత్రమే ఆధారపడకుండా బయట వెళ్ళి కూడా చేయడానికి కూడా మీరు కొంచెం ప్రయత్నం చేయండి. బయట వెళ్ళి చేయాలి అన్నప్పుడు మీకు ఎక్విప్మెంట్ స్ట్రెంథనింగ్ కావాలైనా దానికి కూడా మేము. తర్వాత ఇక్కడ టీనేతన యాప్ గురించి మేడం చెప్పడం జరిగింది. సో చివరి స్థాయి చేనేతల వరకు ఈ విషయం వెళ్ళాలి అనేది చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీనికి కూడా ఒక అవగాహన సదస్సులాగా పెట్టి అందరికీ ఈ సమాచారం వెళ్ళినట్టు ఖచ్చితంగా చూస్తాము. ఒక మాస్ మోడ్ లో, ఒక మిషన్ మోడ్ లో పిలిపించి కూడా డౌన్లోడ్ చేపించడానికి ఒక డౌన్లోడ్ చేసి ఒక వాక్ త్రూ ట్యూటోరియల్ లాగా కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా దాని అప్లికేషన్ లో ఏమేమి ఉన్నాయి అని కూడా మనం చెప్తాము. కలెక్టరేట్ లో ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వీవర్స్ కోసం అది కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాం. తర్వాత ఈ కార్పెట్స్ కానీ, షూటింగ్స్ కానీ పారదర్శకంగా పార్లమెంటు ఎన్నికల ఓటరు జాబితా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు శ్రీ దేవసేన. క్షేత్రస్థాయిలో పరిశీలించాకే జాబితాలో చేర్పులు మార్పులు చేపట్టాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు విధులు నిర్వహించాలని సూచించారు. ఒకే ఇంటి నెంబర్లో ఉండే వారందరూ ఒకే బూత్లో ఓటింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బోగస్ ఓటర్లపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు శ్రీ దేవసేన హాజరై పలు సూచనలు చేశారు. ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలని, ఎక్కడ ఎలాంటి అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని బదిలీ అయినా లేదా చనిపోయిన ఓటర్ల వివరాలను సేకరించి ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులకు అందజేయాలని తెలిపారు. ఓటరు స్లిప్పుల పంపిణీలో ఆలస్యం జరగకూడదన్నారు. ఓటరు జాబితాలో చేర్పులు మార్పులకు ఇంకా అవకాశం ఉందని, సద్వినియోగం చేసుకోవాలని అర్హులకు సూచించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. మృతి చెందిన, బదిలీ అయిన వారి వివరాలు ఫామ్ 7 ద్వారా సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, కె లక్ష్మీకిరణ్, అరుణశ్రీ,
డిఆర్ఓ పవన్ కుమార్, డిపిఓ వీరబుచ్చయ్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు ఉన్నారు. మీరు ఒప్పుకుంటే నేను ఐ వాజ్ థింకింగ్ ముందు మనం ఒక ఓవరాల్గా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇంప్రెషన్స్ తీసుకుంటాము. పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ యాజ్ ఒక లైన్లో అందరిది తీసుకుంటాము. తర్వాత మన ఈఆర్ఓస్ ఏదైనా కనెక్టెడ్ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళ సమాధానం కానీ అవసరమైన చర్యలు ఏం తీసుకుంటున్నారు అనేది కానీ మనకి చెప్పడం జరుగుతుంది. ఇది ఇట్ ఓకే, సమతమే కదా అందరికీ. సో అట్లా అయితే మనం ఇక్కడి నుంచి ఇట్లా స్టార్ట్ చేసుకున్నాము. ఎనీ అబ్జెక్షన్ ఇఫ్ యూ స్టార్ట్ ఇన్ అ లైన్ లైక్ దిస్? వరద కాలువ భూసేకరణలో ఉన్న వ్యవసాయ బావులను పంట కోత తర్వాతే పూడ్చివేయాలని కోరుతున్నారు రైతులు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేటలో బావుల పూడ్చివేతకు వచ్చిన ఇరిగేషన్ అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతు ఏలేటి చంద్రారెడ్డి మాట్లాడుతూ భూసేకరణలో వ్యవసాయ బావి కోల్పోయామని, అయితే ఈ బావి నీటితో వేసిన పంటలు కోత దశలో ఉన్నాయని, మరో 3 నెలలు సమయం ఇస్తే పంట చేతికి వస్తుందని తెలిపారు. పంటల కోత అనంతరం బావులను పూడ్చివేయాలని ఆయన అధికారులను కోరారు. ఇలా పలువురు రైతులు తమ ఆవేదనను ఇరిగేషన్ అధికారులకు వివరించారు. కాబట్టి కలెక్టర్ గారు దీన్ని స్పందించి మొత్తం రైతులకు ఎవరైతే ఇక్కడ న్యాయం బాయిలు పోతుంది, బాయికి మీరు ఏమి ఇచ్చారు సార్? బాయికి నేను అప్పుడు ఆర్డీఓ చంద్రశేఖర్ సార్ వచ్చిండు. చంద్రశేఖర్ సార్ని అడగడం కూడా జరిగింది. మీరు ఇట్లా వేస్తే ఎట్లా సార్ అంటే, అదంతా ఇవ్వనంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండే సార్. సరే మేము చెప్పినాం కాబట్టి మీరు ఒప్పుకోసారి దండం పెడతాం. మీరు అందరూ కూడా మీరు చాలా మంచోళ్ళు. ఇక్కడ మీరు చేయబట్టే ఈ వరదకాలం D8 కెనాళ్ళు మొత్తం జిల్లాల 123 జీవోలో ఇప్పించింది నేను ఒక సర్పంచ్గా ముందర పడి 8 సంవత్సరం తర్వాత బిల్లు మొత్తం చేసి రాములు సార్కి ఎరికే. రాములు సార్ కూడా అన్నారు, సార్ మాకు ఇదంతా అవసరం లేదు, ఇదంతా జాగే అవసరం లేదు, మాకు టిప్పర్ పోతే అయిపోయాది అన్నాడు. ఇప్పుడు టిప్పర్ కాదు 3 టిప్పర్లు పోయే జాగు ఉన్నది. మీకు ఆబ్జెక్షన్ ఏంది? మీకు భూ కబ్జా కేసుల్లో ముఖ్యమైన వారిని సైతం వదిలేది లేదని తమ ప్రభుత్వం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందన్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ ఆఫీసులో ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఆయన. మానేరులో కొట్టుకుపోయిన 2.5 కోట్ల చెక్ డ్యాం, తీగల వంతెన అప్రోచ్ రోడ్, ముఖ్య కూడళ్ల సుందరీకరణ తదితర పనుల్లో అవినీతి అక్రమాలు జరిగాయని, వీటిపైన సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్లుగా అనేక అవినీతి అక్రమాలు జరిగితే ఎందుకు ప్రశ్నించలేదని ఎంపీ బండి సంజయ్ని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొర్వి అరుణ్ కుమార్, ఎండి తాజ్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో ఈ భూ కబ్జాలకు మూల కారకులైనటువంటి వాళ్ళను కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అది తప్పకుండా జరగాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. వాటన్నిటి మీద ఇంకా చాలా అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. పోలీసులకు కొన్ని 100 అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి రోజు. ఏ స్థాయిలో కరీంనగర్లో కబ్జాలు జరిగినాయి, దీని వెనుక మరి ఎంత పెద్ద హస్తాలు ఉన్నాయి, వీటన్నిటి కూడా మరి తెలుస్తూ ఉంది. ఇదంతా బయటకు రావాల్సిన అవసరం కూడా ఉంది. 2,50,00,000 విలువైనటువంటి చెక్ డ్యామ్ కొట్టుకపోతే ఆ రోజు ప్రజల దృష్టికి, మీడియా దృష్టికి అప్పుడున్న ప్రభుత్వం జరుగుతున్నటువంటి నష్టాన్ని మేము తీసుకెళ్తే పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి. 2,50,00,000 విలువటువంటి ప్రజాధనాన్ని ఇంతవరకు రికవరీ అంటే మొన్నటికి ఇలా ప్రభుత్వం అయిపోయేంత వరకు రికవరీ అయినటువంటి అవినీతి ప్రభుత్వం మొన్నటిదాకా నడిచింది. వాటి మీద కూడా మా ఇరిగేషన్ శాఖ మంత్రికి స్వయంగా మేము దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. బండెడు ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలకు అయినట్టు మీటింగ్ పెట్టుకొని వినోద్ కుమార్, గంగుల కమలాకర్ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మేము స్మార్ట్ సిటీ తెచ్చినా అని చెప్పుకున్నటువంటి వినోద్ కుమార్ ఆ రోజు 2004 కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావడం వల్లనే స్మార్ట్ సిటీకి అర్హత కలిగిందన్న సంగతి ఆయన మర్చిపోతా ఉన్నాడు, ఆయనకు తెలియదు. తెలంగాణలో ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లలో మరో 2 పథకాల అమలుకు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. గృహజ్యోతి పథకంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ను అందించేందుకు ప్రక్రియ చేపట్టింది సర్కార్. దీనిపైన ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ను పరిశీలిస్తూ గత సంవత్సరంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగదారుల వివరాలు సేకరిస్తున్నారు. ఇంటి యజమానులతో పాటు అద్దెకున్న వారికి వర్తించేలా ప్రక్రియ కొనసాగుతోంది. 6 గ్యారంటీ స్కీమ్లలో మరో 2 పథకాలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే తెలంగాణ సర్కార్ కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టారు. వైట్ రేషన్ కార్డుతో పాటు గత సంవత్సరం మొత్తంలో నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకున్న వారికి ఈ స్కీమ్ వర్తించనుంది.
కరీంనగర్ జిల్లాలో ట్రాన్స్కో సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. విద్యుత్ ఏసీ ఆదేశాల మేరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బిల్డింగ్ సిబ్బంది మీటర్ రీడింగ్ను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో చేపట్టిన సర్వే నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇంటింటి సర్వే ఆధారంగా లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ స్కీమ్ వర్తించే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. నెలకు 800, 900, 1500 ఇట్లా వచ్చింది. ఇన్ని రోజులు తక్కువ చేసినందుకు మాకు సంతోషంగా ఉన్నది. మేము కష్టం చేసి బతికిన వాళ్ళమే ఎప్పటి కరెంటు బిల్లు కట్టలేక ఈ 10 సంవత్సరాల ఉంది మస్తు ఇబ్బంది అయింది. బాగా 2018 వచ్చింది. అప్పుడు సమ్మర్లో 4 నెలలు 5 నెలలు అయితే మాకు చాలా సంతోషంగానే ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి అయితే ఇక ఆయన మాకు అనుకున్నట్టుగా చేస్తే చాలుగా. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉచిత 6 పథకాలలో భాగంగా గృహజ్యోతి కార్యక్రమంలో మేము కన్జ్యూమర్ల వద్దకు వెళ్తున్నాము. వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఫోన్ నంబరు మీటర్ల వద్ద రాసి పెట్టుమని చెప్తున్నాం. వాళ్ళు ఒకవేళ లేకున్నా కూడా వాళ్ళ ఉన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని మా డాటా అప్డేట్ చేసుకొని వాళ్ళకు బిల్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క కన్జ్యూమరు మాకు ఈ విషయంలో విద్యుత్ సంస్థకు సహకరించగలరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా స్పాట్ బిల్లరు, మా మీటర్ రీడరు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మీరు వారికి చూపించమని అడిగేటువంటి ఆధార్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు చూపించి సహకరించగలరని తెలియజేస్తున్నాను. ప్రాసెస్ మనకు డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా కన్జ్యూమర్ దగ్గరికి వెళ్ళి వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులకు ఉచిత పథకం 200 యూనిట్లు వారికి చెందుతుంది. లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీగా సప్లై ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఇందులో ఏంటంటే ఎవరైనా రెంటాలో వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ పథకము లబ్ధి లభిస్తుంది. ఓనరు ఇట్టి విషయంలో ఏమీ చింత చెందాల్సిన అవసరం లేదు. ఓనర్ పేరు మార్పు జరగది. ఎవరైతే రెంట్కుంటారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళది ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబర్ ఎంటర్ చేసి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇటు విషయంలో ఓనర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది అతి త్వరలోనే అయిపోతుంది. ఈ అంత డాటా తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఏ రోజు చెప్తే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. కరీంనగర్ జిల్లాలో 2,77,999 వైట్ రేషన్ కార్డులున్నాయి. ఇందులో సుమారు 1,70,380లకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ స్కీమ్ వర్తించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో పూర్తయి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఉన్నతాధికారుల నుండి క్లారిటీ రావాల్సి ఉంది. వైట్ రేషన్ కార్డు ప్రాతిపదికన గ్యారంటీ స్కీమ్లు వర్తింపచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తెల్ల కార్డు లేని పేద కుటుంబాల పరిస్థితి ఏంటనే దానిపైన స్పష్టత రాలేదు. దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు పంపిణీ చేసి ప్రభుత్వ స్కీమ్లు వర్తింపచేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి. నైతిక విలువలు, క్రమశిక్షణ, నాణ్యమైన బోధనను అందిస్తున్నామన్నారు పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు. తమ పాఠశాలలో చదివి దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలో నిలిచిన వారెందరో ఉన్నారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగంలో మారుతున్న పోటీకి అనుగుణంగా తమ విద్యా సంస్థలతో ఉత్తమ విద్యను అందిస్తున్నట్లు చెప్పారు ప్రసాదరావు. కరీంనగర్ 8వ డివిజన్ అల్గునూరు పారమిత వరల్డ్ స్కూల్లో 10th విద్యార్థుల వీడ్కోలు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆ పాఠశాల చైర్మన్ డాక్టర్ ప్రసాదరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలన్నారు. విద్యార్థులు నైతిక విలువలను, స్వీయ క్రమశిక్షణ, నియంత్రణ ఏర్పరచుకున్నారని తెలిపారు.
రాబోయే బోర్డు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చి విద్యాసంస్థకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. వీడ్కోలు కార్యక్రమం ఆద్యంతం ఆనందభరితంగా ఉల్లాసంగా కొనసాగింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జానపద, రాక్, శాస్త్రీయ నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక శోభను చేకూర్చాయి. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, వినోద్రావు, రష్మిత, రాకేష్, అనూకర్రావు, వియుఎం ప్రసాద్, ప్రిన్సిపల్ ఎం శ్రీకర్, కోఆర్డినేటర్లు ఆర్ నాగరాజు, ప్రోగ్రాం ఇన్ఛార్జ్ జి నాగరాజు, సాజిద్ పాల్గొన్నారు. Feelings to express. You said you talk about school life. Your school life, my school life. My school life dates back to 60s and 70s. Almost 50 plus years ago, 55 plus years ago. Now you have your school life attendance. If you want to tell me the difference about then and now, you're all very fortunate in a sense that, as Mr. Ramarao said, because in this world comes before anyone is father and mother. There is no life in this world without them being there. So parents, whom we adore as godly figures, have given us birth, they're taking care of us, and they are living for their own children. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహాలను ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామన్నారు పూలే యునైటెడ్ ఫోరం రాష్ట్ర ప్రతినిధి గుంజపడుగు హరిప్రసాద్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో జిల్లా ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పూలే విగ్రహ ఏర్పాట్లపై పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితను కొందరు కాంగ్రెస్ బీసీ నేతలు విమర్శించడాన్ని తప్పుపట్టారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే విగ్రహ ఏర్పాటుపైన రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫోరం జిల్లా కన్వీనర్ వరాల శ్రీనివాస్, సభ్యులు పూదరి రాజేశ్వరి, కలర్ సత్తన్న, కందుల చంద్రయ్య పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆ మహనీయుడు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం చేసినటువంటి ఆలోచన, స్వేచ్ఛ, సమానత్వం కోసం మనిషి తనకుండేటువంటి హక్కులను పొందగలడు అనేటువంటి ఆలోచనతో పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యనందించాలన్నటువంటి ఆలోచన చేసి జ్యోతిబా పూలే ఎప్పుడు కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకు చదువు చెప్పడం ఆపలేదు. భావి తరాలకు ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి కవితక్క గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టి మీరు శాతనైతే చెప్పండి, మేము పెడతాం. ఏప్రిల్ 11 తారీఖు నాడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉంది, చెప్పండి మేము ఈ జయంతి వరకు అసెంబ్లీలో పెడతామని చెప్పండి. పెట్టకపోతే మీకు చేత కాకపోతే మాకు చేత కావట్లేదని చెప్పండి. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయలేము అని చెప్పి తెలంగాణ సమాజానికి చెప్పండి. మేము ఏ విధంగా గ్రామాన, మండలంలో, నియోజకవర్గాలలో బీసీలను, ప్రజలను కలిపి ఉద్యమం చేసి ఏ విధంగా పెట్టాలో ఆ విధంగా మేము పెట్టించుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. పూలే గారి విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలన్న ఒక మంచి ఉద్దేశం. అదేవిధంగా మన దేశ జనాభాలో బీసీల పాత్ర ఎక్కువ ఉంది కనుక వీళ్లకు రిజర్వేషన్ పరంగా అన్యాయం జరుగుతుంది అని ఇది ఎలక్షన్ల ముందే అక్కకు ఒక ఆలోచన వచ్చింది, ఎలక్షన్ల ముందు. అయితే దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మనకు దురదృష్టవశాత్తు టీఆర్ఎస్ ప్రభుత్వం రానందున దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి దీన్ని ఇదే యుద్ధం చేసి కాంగ్రెస్తో కొట్లాడి దీన్ని మనం సాధించాలన్న ఒక మంచి సంకల్పంతో అక్క ముందుకొచ్చి ఒక ఓసీ బిడ్డ అయినా కూడా మన బీసీల గురించి ఇంత తాపత్రయం పడుతుంటే మన బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, బీసీ వాళ్ళే వ్యతిరేకించడం, మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్మార్ట్ సిటీ పనులు పూర్తి అయ్యాకే బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ను కోరారు టీడీపీ నాయకులు. కరీంనగర్ జ్యోతినగర్లో పర్యటించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పార్లమెంటు అధ్యక్షులు వంచ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 58, 59, 60, 55 డివిజన్లలో స్మార్ట్ సిటీ పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ, సీసీ రోడ్డు, త్రాగునీటి సరఫరా లాంటి పనులు మధ్యలోనే వదిలేశారని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై అనేక సార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు వంచ శ్రీనివాసరెడ్డి, నాయకులు కళ్యాడపు ఆగయ్య, సందబోయిన రాజేశం, నాగుల బాలాగౌడ్, తీగుట్ల రమేష్ కుమార్ పాల్గొన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వాళ్ళు ఏం స్పందిస్తలేరు కాబట్టి
కలెక్టర్ గారిని మేము అతి త్వరలో తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఒక మెమోరాండం ఇస్తాం. కరీంనగర్ ఈ 58, 59, 60 డివిజన్లనే కాక నగరంలో మిగతా పెండింగ్ వర్క్స్ ఏదైతే స్మార్ట్ సిటీ వర్క్స్ ఎస్ఆర్ కంపెనీ వాళ్ళకి ఉన్నాయో, అయ్యా మీరు ఏదన్నా వాళ్ళకి ఇచ్చేది ఉండేది ఉంటే పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి చేసే వరకు కూడా బిల్స్ ఎలాంటిది కూడా చెల్లించవద్దని చెప్పేసుకొని మా తెలుగుదేశం పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క పైప్ లైన్ ఏదైతుందో ఇది కూడా కంప్లీట్ చేయలేదు. వేసినటువంటి పైప్ లైన్లో అంతకుముందు మంచినీళ్ళు మంచిగా వస్తే ఇప్పుడు కనీసం అందులో ఒక 10% కూడా నీళ్ళు రాక ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని మరి మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకపోయినా వాళ్ళు ఏమాత్రం కూడా చర్య తీసుకోవడం లేదు. అయ్యా నువ్వు డ్రైనేజ్ కట్టినా ఉన్న డ్రైనేజ్ చెడగొట్టినావు, అప్పుడు నీళ్ళు బాగా పోయినాయి, ఇప్పుడు నీళ్ళు మాత్రం బాగా పోతలేవు. ఎక్కడ నీళ్ళు అక్కడనే ఆగి దుమ్ముతో ధూళితో దోమలతోని ఇక్కడటువంటి మరి జోజినగర్ వాసులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నా. ఈ విషయం కూడా మున్సిపల్ అధికారులు తీసుకపోయినా ఇప్పటివరకు దాని మీద ఏం చర్యలు తీసుకోవాలని కూడా తొందరగా మనం చెప్తున్నాం. దుమ్ముతో ధూళితో ఉన్నటువంటి ప్రాంతం ఆ సైడ్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు సిచ్చిపోయిన పని మొదలుపెట్టాలి. మరి మొదలుపెట్టినటువంటి కాంట్రాక్ట్ ఎక్కడ పోయిండు? మీరు ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఎందుకు ప్రజలు ఇబ్బంది గురి చేస్తున్నారు? ఈనాడు పాలకవర్గం మరి దానికి సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఒక్క జోజినగర్ ప్రాంతం కాదు, యావత్తు సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా మీరు మొదలుపెట్టినటువంటి స్మార్ట్ సిటీ పనులు ఎక్కడ కూడా పూర్తి చేయలేదు. ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు? మీ అసమర్థత గురించి ఒక నిదర్శనం కాబట్టి మీకు చేతకాకుండా పాల్గొనడం పక్క జరగండి. అవసరమైతే ఇంకెవరో వచ్చే వాళ్ళు పనులు చేపడతారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ముందుగా కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై 6 గ్యారంటీల్లో భాగంగా త్వరలో మరో 2 గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడించారు. అర్హులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని, రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చర్యలు చేపడుతున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలను వివరించారామె. ప్రజావాణి ద్వారా ఇప్పటి వరకు 80 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఆన్లైన్లో అనుసంధానం చేస్తోందని చెప్పారు. చేపట్టిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, చేపట్టనున్న మూసీ అభివృద్ధి తదితర అంశాలను వివరించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై. Will be given the space to function in a responsible manner. Agriculture has been backbone of Telangana, providing sustenance to a significant portion of our population. దేశానికి హైదరాబాద్ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని, కొత్తగా 40,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు తన ప్రసంగంలో తెలిపారు గవర్నర్. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్గా హుసేన్ సాగర్, లక్నవరంలను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటి వరకు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించినట్లు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు గవర్నర్. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామన్నారు. 50 నుండి 100 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తొలి రోజు బడ్జెట్ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాలేదు. కొద్ది రోజుల క్రితం స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారని తొలుత భావించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఉన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, మార్కెట్లో ఇష్టారాజ్యంగా బ్రాండెడ్ కంపెనీలు రాజ్యం ఏలడంతో అక్రమార్కుల సంపాదనకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నూనె ప్యాకెట్లలో చెత్తా చెదారం రావడం సహజం. కానీ ఏకంగా ఓ బ్రాండెడ్ సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్లో చనిపోయిన ఎలక దర్శనం ఇవ్వడంతో కొనుగోలు చేసిన వారు విస్మయానికి గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీరవంక మండలం వల్బాపూర్లో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా వీరవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన రేవతి అనే వివాహిత ఇంట్లో వంట నూనె లేకపోవడంతో తేవాల్సిందిగా భర్తకు సూచించింది. దీంతో అతను మార్కెట్లో ప్యాకెట్ల రూపంలో వస్తున్న బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఓ సన్ఫ్లవర్ నూనె ప్యాకెట్ను 10 రోజుల క్రితం కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో రేవతి తన భర్త తెచ్చిన నూనె చిన్నగా కట్ చేసి కడాయిలో పోయడంతో దుర్వాసన వచ్చినట్లు తెలిపింది. దీంతో ఆ నూనె ప్యాకెట్ను పూర్తిగా కట్ చేసి ఒక పాత్రలో పోయగా అందులో చనిపోయిన ఎలుక కనబడినట్టు వాపోయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రేవతి ప్రభుత్వాన్ని కోరింది. మరి ఈ రకంగా ప్రజల ఆరోగ్యం
మరి కంపెనీ వాళ్ళు ఇంత బాధ్యతారహితంగా ఈ విధంగా ప్యాక్ చేసి పంపిస్తే మరి ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణ పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం అధికారులు దీన్ని పట్టించుకొని దీని గురించి బాగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను. ఇది మన ముఖ్యమంత్రి గారైన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని మేము విన్నపం చేస్తున్నాం. అసలే మా సార్కి రీసెంట్గా స్టంట్లు పడ్డాయని, హార్ట్ పేషెంట్, నేను కిడ్నీ పేషెంట్ని. ఇంకా మేము తినలేదు, జాగ్రత్త చూసేసరికి మాకు కనబడింది. చూడకుండా తెలిస్తే మాత్రం మా ప్రాణాలు పోయే పరిస్థితి. మరి దీన్ని అధికారులు ఏ విధంగా దీని మీద స్పందిస్తారో మరి వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తున్నాం మేమైతే. ఇదే నేను చెప్పదలుచుకున్నది. వామిటింగ్స్ చేసుకున్నాము, మోషన్స్ అయినాయి, ఈ స్మెల్ అయితే భరించలేకుండా ఉంది. అందరూ కలిసి దీన్ని బాగా సీరియస్ విషయంగా తీసుకొని స్పందించి మరి కంపెనీని మరి ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు, ప్రజల ప్రాణాలను ఏ విధంగా కాపాడతారో మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. కరీంనగర్ జిల్లా ఫ్లవర్ డెకరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కరీంనగర్ శ్రీలక్ష్మి బ్యాంక్వెట్ హాల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. దీనికి గౌరవ అధ్యక్షులు బొమ్మిడి కరుణాకర్ హాజరు కాగా ఎలక్షన్ అధికారులుగా సందీప్ కిరణ్లు వ్యవహరించారు. అధ్యక్షులుగా ఆది శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎనగందుల రమేష్, కోశాధికారిగా కోస శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో 100 మంది సంఘ సభ్యులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు వ్యవస్థాపక అధ్యక్షుడిగా అలిపిరెడ్డి చంద్రమౌళి, ఉపాధ్యక్షులుగా దాబీర్, తుమ్మల మధు, ప్రధాన కార్యదర్శిగా బొమ్మిడి రాజేందర్, కమిటీ మెంబర్లుగా సంతోష్, ప్రవీణ్ కుమార్, సంతోష్, అహ్మద్ అలీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. కరీంనగర్ జిల్లా డెకరేషన్ అసోసియేషన్ ఎలక్టెడ్ జరగడం జరిగింది. ఇక ముందు కూడా మేము అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. ఈ మా ఎలక్షన్లో నన్ను గెలిపించిన అభ్యర్థులందరికీ నేను ధీమాగా వ్యక్తం చేస్తున్నాను. ఇక ముందు జరిగే అభివృద్ధి మా అసోసియేషన్ ఏం చేయబోతుంది అనేది మేము తర్వాత ప్రకటిస్తాము. ఈ సమస్యల మీద మేము పోరాడతాం. గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు అన్నిటికీ మేము ముందుండి దానికి అప్లై చేసి వచ్చే ఏవైతే పథకాలు ఉంటాయో దానికి మా ప్రతి సభ్యునికి తెలియజేస్తాం. అందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎలక్షన్లు నిర్వహించుకున్నాం. గెలిచిన వ్యక్తులం అందరం కలిసి ఈ యూనియన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళి దీని ద్వారా అందరికీ మంచి జరిగేలా చేస్తామని ఈరోజు అందరికీ తెలియజేసుకుంటున్నాం. వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. 14 రోజులకు గాను హుండీ లెక్కింపు చేపట్టగా 2,15,130 రూపాయల నగదు, 71 గ్రాముల బంగారం, 13 కేజీల 600 గ్రాముల వెండి ఆదాయంగా సమకూరినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో డి కృష్ణప్రసాద్, కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ ఏసీ చంద్రశేఖర్, ఏఈఓ ఎస్ హరికిషన్, జయకుమారి, శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులు తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలని జమ్మికుంట తహసీల్దార్ రజనీ సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆమె మీడియాతో మాట్లాడారు. జమ్మికుంట మండలంలోని లబ్ధిదారుల్లో తక్కువ శాతం మంది ఈకేవైసీ చేయించుకున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. లబ్ధిదారులంతా ఈకేవైసీకి సహకరించాలని కోరారు. అన్ని మండలాలతో పోలిస్తే జమ్మికుంట చాలా తక్కువ 72% మాత్రమే ఈకేవైసీ చేసి ఉన్నది. కాబట్టి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ, ఆ కుటుంబంలో రేషన్ కార్డులో నమోదైన ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ థంబ్ ఇంప్రెషన్ వాళ్ళ రేషన్ షాపులలో ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం కిష్టంపేట జీపీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ బండారి ముత్తయ్యకు అభినందన సభను ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేసిన ఆయనను ఘనంగా సత్కరించారు. ఇన్ని రోజుల పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి మాజీ సర్పంచ్ కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వరూప, గ్రామ కార్యదర్శి కృపారాణి, నాయకులు మైపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు భద్రాచారి, ఉమా పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలోని శ్రీ స్వయం వక్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాఘ అమావాస్య జాతర సందర్భంగా పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. గ్రామ పెద్దలు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించగా మహిళలు ఓడిబియ్యం సమర్పించారు. వేడుకల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అట్టడుగు జాతులను ఏకం చేసి బహుజన రాజ్యాధికారం వైపు నడిపించిన మాన్యవార్ కాన్షీరామ్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మాదిగ శక్తి వ్యవస్థాపకులు బొంకూరి సురేందర్ సన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 4 పెద్దపల్లిలో మాదిగ శక్తి భీమ్ జ్యోతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను కాన్షీరామ్ సోదరి
స్వరణ్ కౌర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మాదిగలకు తెలంగాణలో 2 పార్లమెంటు స్థానాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లా కన్వీనర్ కల్లెపల్లి రవి, కో కన్వీనర్ ప్రేమ్ కుమార్, స్వరణ్ కుటుంబ సభ్యులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కుక్కలు విజృంభించాయి. వీధి కుక్కల దాడిలో మూగ జీవాలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన తిరుపతి అనే రైతుకు చెందిన రేకుల షెడ్డులో మేకలు, కోళ్లను వదిలేసి వెళ్లగా వాటిపైన కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 6 మేకలు, 20 కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటనలో 50,000 మేరకు నష్టపోయామని, తనను ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.